సంసోను 1000 మంది సర్దారులను చంపి ఒక గాడి దవంగా చెత్త కొట్టేసి శవాలు కొండలా కుప్పలాగా అవతల పడేసి యువతలకు వచ్చి ఫోటోషూట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి, సుచిత్ర 1000 మందిని కొట్టి చంపిన వీరుడు శాంసన్, పేపర్లో బ్యానర్ టైటిల్ పెట్టో. సింపుల్గా 1000 మందిని సాగుకొట్టి బండ సందులో కూర్చున్నాడంట. నీకు అదేం కర్మరా? నువ్వు సింహాన్ని చంపినోడివి, 300 లక్కలు పరిగెత్తి పట్టుకున్నవాడి, ఫిలిస్తీన్ల గోతుము చేలు తగలబెట్టిన వాడి, 1000 మంది ఫిలిస్తీన్ సర్దారులని తొడలతో తుంట్ల వరకు విరిచి చంపేసినోడివి, పచ్చి గాడి దవడ ఎముకతో ఫిలిస్తీన్లు కొట్టి శవాలు గుట్టబోసినోడివి. నీ రేంజ్ అంటే కోట గోడ అడ్డ గడియలు ఓడబెక్కి సిరినోడివి. నువ్వు ఎక్కడ ఉండాలా? ఏతాము బండ సందులో బస చేశాను కాదు, నివసించను. అంటే తాత్కాలికంగా కాదు, అతను పర్మనెంట్ ప్లేసే. సాధించేవేమో సింహాలు చంపడమా, కోట కోడలు ఓడబీకి కొండ మీదకి ఎసర్చమా, 1000 మంది సర్దారులు తిరిచి చంపేయటమా, పచ్చి గాడిద దవడ ఎమకతో శవాల గుట్ట పేర్చేయటమా, సంఖ్యలను తారపోగల్లాగా తెంపేయటమా. ఇన్ని బీభత్సాలు చేసి వచ్చి సింపుల్గా ఎక్కడ ఉన్నాడు? కొండ సందులో ఒదిగి ఉండటం, తగ్గి ఉండటం, దాగి ఉండటం చేతకట్లా చాలా మందికి. ఈడు 10 రూపాయలు పనిచేయడు, అడవుడు మాత్రం బేబచ్చంగా ఉంటుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి. శాంసన్ కనబడుతున్నాడా మనకి? గొలియాతును ఒక్క దెబ్బకి చంపి తలకాయ నరికి ఆడి కత్తి ఒక చేతిలో, ఆడి తలకాయ ఒక చేతిలో పట్టుకొచ్చి సౌలు గారి కాలకాడ పెట్టి చేతులు కట్టుకొని సౌలు పంపిన కల్లా చోట్లకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి మరి చేసుకొని చూవచ్చును. అదే మన బ్యాచ్ ఎలా ఉంటుంది? సౌలా సహోదరా, నిన్ను మించిన వాడనైతిని, నువ్వు భయపడి వణికితివి, గదిలో దాక్కుంటివి, నేను పోయి చంపితిని, తల నక్కితిని, తెచ్చితిని, ఏమందువు సింహాసనం వదిలాయి లేకపోతే చంపేతనంటాడు. సింహం అనే చంపితిని, గొలియాతునే నరికితిని, నీవెంత సౌలా క్షేమము కోరుకుంటుచున్నవా, పారిపొమ్ము, సింహాసనం వదిలివేయము. కాళ్ళకాడ పెట్టి చేతులు పంచుకొని నువ్వేం చెప్తే అది చేస్తాను మహాప్రభ అంటున్నాడు. మ్యాటర్ ఉన్నవాడు ఎప్పుడు కుదురుగానే ఉంటాడు. అడవుడిగాడు ఉంటాడు చూడకూడదు, సన్నాసి రకం. చిచ్చి నేను అటు ఉండకూడదు అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 60లో కొంతమంది సౌండ్ తగ్గింది ఏంట్రో, మీ ఇష్టం మరి, దేవునికి స్తోత్రం. క్వాలిటీ ఉండాలి బతుకులో, గోల్ చేయటం కాదు. స్తోత్రం చెప్పండి. నాకు ఒకడు గుర్తొచ్చాడు. ఎరుకో త్రోవ పక్కన కొంతమంది కూర్చొని అడుక్కుంటున్నారంట. ఎవరండి? అదే మీకు బైబిల్ బాగా తెలిసింది. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా అని గోలబెట్టి ఏడుతున్నాడు. యేసు ప్రభు వారు అనేక మందిని బాగు చేస్తా వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ లోపు నర్మాయ్, యూ కంట్రీ బూట్ విలేజ్ ఫెలో, కీప్ క్వైట్, వి ఆర్ డీసెంట్ పీపుల్, అఫీషియల్స్, వై యు ఆర్ షైటింగ్, కీప్ అంటే ఈడెవడీడు నేను ప్రార్థన చేసుకుంటే ఈడని తిడతాడు ఏంటి? వీడు తెంగరోడు అనుకుంటాను. ఆడు ఇంకా గట్టిగా చెప్తున్నాడు. వాడు ఉండమ్మా, ఈడు ఎవరో ఈ అడవుడిగా చెప్పాను అనవద్దని కంట్రోల్. ఇంతమంది అఫీషియల్స్ పెద్ద పెద్ద నాయకులు ఏంటి అడుగుతున్నాం ఏంటి? ధర్మజాయ్ ఆయన ఇంకా సౌండ్ పెంచేస్తున్నాడు వాడు. నేను 5-6 రకాల వర్షన్స్, అన్ని రకాల కామెంట్రీస్ టెస్ట్ చేశాను. ఆడెవడో ఇక్కడ లేదు. ఏమైనా కామెంటరీలో ఉందేమో, రెఫరెన్స్ బైబిల్లో ఉందేమో. యేసు ప్రభు వారి క్రూసేడ్ని, ర్యాలీని, మీటింగ్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఒంటి చేత రాయ్, సైలెంట్, రాయ్ 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 అని అందరం లైన్లో పెడతాడు. ఇది ఎవడు అసలు? వీడి కన్వీనరా? కాదు. 12 మందిలో ఒకడా? కాదు. యేసు ప్రభు సహోదరుడా? కాడు. ఎరుకోపట్నం చైర్మనా? ఆడేమీ కాదు. మరి ఎవడాడు? అడవుడి. ఈ గుడ్డోడికి సంబంధించినోడు కాదు, యేసు ప్రభు సంబంధించినోడు కాదు. 12 మందిలో ఒకడు. అసలు ఎరుకోపట్నం చైర్మన్ ఆడెవడాడు? ఆడి అడావుడి ఆడి కంట్రోల్ చేసి తిరిగి చూస్తే అసలు మీటింగ్ ఆడే పెట్టించడం ఉంటాం మనం. మాట్లాడి చెప్పాను నీకు, సైలెంట్. చూసే వాళ్ళందరికీ ఈడే కన్వీనర్ ఉంటాను. అందరూ సార్ ఎక్కడ కూర్చోమంటారు సార్? ఎలా అడుగుచా, స్టాల్ పెట్టుకోమంటే బ్యాగ్ స్టాల్ పెడతాకి వెళ్ళే అంటే ఈడెవడీడు? అందరికీ వందనాలు అంటలా, అందరికీ ఎందుకు చెప్తున్నాను నేను? అసలు నువ్వేంటో తెలుసుకోరా. ఎందుకు రా అడవుడి?
మారు మనసు పొందిన వాళ్ళు మట్టుకు స్తోత్రం చెప్పండి. ఆడు గుడ్డోడు, ఆడు బాధ ఆడికి ఉంది. ఆడికి యేసుప్రభు మళ్ళీ ఛాన్స్ దాటిపోతే రాడు, మళ్ళీ ఊరు వెళ్ళిపోతే నేను ఎప్పుడు కడుక్కోవాలి, ఇప్పుడు కాళ్ళ మీద పడిపోతే నాకు సూప్ వస్తుంది, దర్జాగా అందరిలాగా నేను బతుకొచ్చి ఆడి బాధ ఏదో ఉంది, ఆడు ఏడుతున్నాడు, నీకు ఎందుకురా? ఇలాంటివన్నీ మరి ఎలా సార్ సెట్ చేయాలి? మనం సెట్ చేయగల, యేసుప్రభు సెట్ చేస్తాడు. గాడ్ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు డీల్ విత్ సచ్ కేసెస్. అది ఏం చేశాడు యేసుప్రభు? రేయ్ రారా అన్నాడు. అది డైరెక్ట్ యేసుప్రభు మరి ఏంటనుకున్నా, యూ కంట్రీ ఫెలో అని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు అంటాడు, కొంచెం వాడిని చేయి పెట్టుకుని తీసుకురా అన్నాడు. నాకేదన్నా పోస్ట్ ఇస్తామనుకున్నాను, నన్ను బాగా కంట్రోల్ చేస్తున్నావరా, సూపర్ వాలంటీర్ అంటామనుకున్నాను, ఆడిని పట్టురమ్మన్నావా? ఎవడైతే తిట్టాడో, ఎవడైతే నోరు మూసుకోమన్నాడో, ఎవడైతే కసురుకున్నాడో ఆడికే డ్యూటీ వేశాడు. అరే అని జాగ్రత్తగా చేపట్టుకుని తీసుకురాడు అని. మేము నచ్చలేదు, మా మెయింటెనెన్స్ నచ్చలేదు, నీ కేకలు నచ్చినాయి అంటారా అని చేపట్టుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు తెలిస్తే నీకు పాయింట్ అర్థమైపోతే కేకలేసేయాలా? హల్లెలూయా. మంచి వాళ్ళందరూ అన్నారా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు దుఃఖపడువారు అనండి గట్టిగా, ఇప్పుడు దుఃఖపడువారు అనండి గట్టిగా. ఈ అవకాశం దాటిపోతే, ఈ రాత్రి దాటిపోతే, ఈ కోడిక దాటిపోతే, నీ ఛాన్స్ పోతే, ఒక సమయం వస్తే ఏడ్చినా నీకు ప్రయోజనం ఉండదు, ఏడ్చినా నీకు ఉపయోగం ఉండదు, ఏడ్చినా నీకు ఆన్సర్ ఉండదు. మా సంఘంలో చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి పెళ్ళిన చిన్న పిల్ల ఇంటర్మీడియట్ వయసుకు వచ్చేసింది. ఇంటర్మీడియట్కి వచ్చేసి బైపీసీ తీసుకున్న కంచి శనివారం ప్రార్థన కొత్త మానేసింది. ఆదివారం వచ్చినా ఎప్పుడెప్పుడు అయిపోద్దా పారిపోతున్నట్టుగా ఉంటుంది. ఏంటి పిల్ల చాలా భక్తి కలిగి పెరిగింది కదా, సడన్గా మొత్తం ప్రోగ్రాం మారిపోయింది. ఏంటి అని ఒకసారి కేకేశా, ఈ పిల్ల ఇట్రా అన్నాను. అంకుల్ ప్రార్థన చేస్తున్నావా అన్నాను. ఇది వరకుట్లాగా కుదరట్లేదు అంకుల్. బైపీసీ అయితే రికార్డులు అంకులు రాయలేక చచ్చిపోతున్నాను. నేను రాస్తున్నాను, మా అన్నయ్య రాస్తున్నాడు, మా మమ్మీ రాస్తుంది, అయినా సరిపోవట్లేదు. ముగ్గురు చదువుతున్నారు బైపీసీ కొంపలో. ముగ్గురు రికార్డులు రాసి నానా సావులు చచ్చిపోయిన ఫలితములు తెలియదు. మరి నువ్వు ప్రార్థనా జీవితం వదిలేసేవేంది బిడ్డ? చక్కగా చిన్నప్పుడే బాగా ప్రార్థన చేసుకునేదానివి. ఓ గంట ప్రార్థన చేస్తే కానీ స్కూల్కి వెళ్ళేదానివి కదా, ఇట్ట మారిపోయేవేంట్రా అంటే టైం వస్తూనే ఉండలేదు అంకుల్, నాకు కూడా బాధగానే ఉంది కానీ అసలు సరిపోవట్లేదు అంకుల్ అంది. నేను అన్నాను, బాధపడకు బిడ్డ, రేపు ఎలాగో పాతాళం వెళ్తావు కదా, అక్కడ చేసుకుంది కానిలే, ఎన్ని యుగాలైనా ప్రార్థన చేసుకోవచ్చే బాబు, నీకు తిరిగి ఉంటుందంటే. అయ్య బాబాయ్ అంకుల్, మరి అంకుల్ అంతే, ఆ ధనవంతుడు తెగ చేసేస్తాడు ప్రార్థన. చూసావా ఎక్కడా? నాకు 5 సహోదరుల కారణం, వాళ్ళు నా వల్ల నశించిపోయిన ఆత్మల భారం వచ్చేసింది అడిగి. అమ్మో ఎంత ప్రార్థన పరుడు, నశించిపోయే ఆత్మల కొరకు అంగలారుస్తున్న ధనవంతుడు. ఎక్కడా? విజయనగరం అంగలారిపోవటంలో కాదు, ఆడు పాతాళంలో పెట్టాడు కోటం. నేను అన్నాను, ఇక్కడ ప్రార్థనకి రాకపోయినా ప్రార్థన చేసుకుపోయినా పర్లా, ఉత్తినే పాసలు బెదరగొడతారు కానీ ఏం పర్లా, మానేయండి, ఎందుకంటే పాతాళంలో చేసుకోవచ్చు, అక్కడ బాగా అంగలార్చవచ్చు. నేను ఎప్పటికప్పుడు నిప్పెట్టి తగలేస్తూ ఉంటాను. అప్పా ఓ ప్రభు అనొచ్చు నువ్వు. స్తోత్రం చెప్పరే. బాధపడిందా? వామ్మో వద్దనుకుంటే ఇప్పుడు దుఃఖపడువాడు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దుఃఖపడకపోవడం ఆదాముకు మైనస్ అయింది, దుఃఖపట్టడం దావీదుకి ప్లస్ అయింది. దుఃఖపడకపోవడం సౌలుకు మైనస్ అయింది, దుఃఖపట్టడం శాంసన్కి ప్లస్ అయింది. ఏడ్చేస్తే చాలనుకోకు, ఇప్పుడు ఏడితేనే. క్లారిటీ వచ్చిన వాళ్ళు మట్టుకే ఆమేనండి. ఇక రెండో క్లారిటీ, ఇప్పుడు ఏడితే ఓకే, కాకపోతే ఏ పాయింట్ మీద, అసలు ఏ పాయింట్ మీద ఏడుతున్నామని ఏడిచేస్తే చాలా. ఓసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము
మరణమును కలుగజేయును. అది దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించును గాని లోక సంబంధమైన దుఃఖము మరణమును నాశనాన్ని కలుగజేస్తుందంట. ఇప్పుడు దుఃఖపడవారు ధన్యులు. జఫన్య శాస్త్రం వచ్చాడు, రాత్రి అంతా ఒకటే పాయింట్, ఏడితేనే నయం, ఏడితేనే సూపర్ అన్నాడు అని ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి ఆడవబాకు. పాయింట్ అర్థమైందా? శరీర సంబంధమైన దుఃఖం, లోక సంబంధమైన దుఃఖం నాశనాన్ని, మరణాన్ని కలిగిస్తుంది. అంటే నాకు తిండి లేదనో, నాకు డబ్బులు లేవనో, నాకు బట్టలు లేవనో, నాకు ఖరీదైన వస్తువులు లేవో, వెండి బంగారం లేవనో, నాకన్నాడు బాగుపడిపోతున్నాడనో, వాడిని దేవుడు దీవించేశాడనో, వాడు నాకన్నా వెనకాల వచ్చి ముందుగా డెవలప్ అయిపోయాడనో, ఏదో దుఃఖపడుట ధన్యమన్నాం కదా అని పాపిష్టి దుఃఖాలు అనకూడదు సుమా. నీ దుఃఖం శరీరాన్ని బట్టి కలగకూడదు, నీ దుఃఖం లోకాన్ని బట్టి కొట్టకూడదు, నీ దుఃఖం అసూయని బట్టి కలగకూడదు. నీ దుఃఖం దైవ చిత్తానుసారమైందై ఉండాలి. అది దేవుడు మెచ్చే కారణమై ఉండాలి. అది దేవుడు చెప్పిన విషయమై ఉండాలి. అది దేవుడు ఒప్పించిన కారణమై ఉండాలి. అది దేవుడు కోరుకున్న దుఃఖమై ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితేనే మేలు. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి తిండి కోసం, డబ్బు కోసం, పదవి కోసం, అసూయతోనో శరీరాశలతోనో ఏడిస్తే అది నీకు మరణం. ఏదో ఏడ్చేస్తే పని అవదు, అది నీకు మరణం. దుఃఖపడితే ధన్యత. 2, ఇప్పుడు దుఃఖపడితేనే ధన్యత. 3, అది ఆత్మ సంబంధమైనదైతేనే, దైవ చిత్తానుసారమైనదైతేనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా కన్నీటికి అంత విలువ ఉందంటావా? 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. స్తోత్రం. చెప్పండి ఎవడా? నా కన్నీరు చెప్పాలి, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఇప్పుడు ఒక మాట అంటాను, ఇప్పుడు ఒక మాట అంటాను. నీవే ఆ కన్నీరుకి వచ్చే వ్యక్తి అనుకో, నీ కన్నీరు ఎక్కడుందంట? యేసయ్య బుడ్డిలో. నా ప్రశ్న, మరి నీ బుడ్డిలో ఉందా? ఉండదు. చెంపల మీదకి వచ్చేప్పటికే కన్నీరు ఆరిపోద్ది. గడ్డం దాకా వచ్చే వాళ్ళకి చాలా తక్కువ. తమ వస్త్రములు తడిచిపోయేంత ఏడ్చేవాడు బహు అరుదు. నీ కన్నీరు నీ చెంపల మీదకి వచ్చేసరికే కరిగిపోతుంది, ఆరిపోతుంది. కానీ ఎన్ని యుగాలైనా ఆ కన్నీరు దేవుని బుడ్డిలో నీ విషయమైన జ్ఞాపకార్థ సూచనగా అలా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను అందుకే చాలా సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, కన్నీటి ప్రార్థన చేసేవాడు కూడా చచ్చిపోతాడు ఒక రోజు, కానీ అది ప్రార్థనకు సావు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, కన్నీటి ప్రార్థన చేసేవాడు కూడా ఒక రోజున, కానీ అతని ప్రార్థనకి మాట, ఆ కమ్మని మాట చెప్తా నీకు సొమ్మేం పోయింది. నోరంతా బిగించేసి కూర్చున్నావే తమ్ముడా, నోరారా చెప్పవచ్చు కదా నాన్న. ప్రార్థనకి చావు లేదు అనండి గట్టిగా, పర్లేదో. మీకు సింపుల్గా చెప్తాను సూత్రం. యాకోబు రాహేలును ప్రేమించి 14 ఏండ్లు కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతేనా? నువ్వు అందరూ సైలెంట్గా ఉంటే నాకు డౌట్ వచ్చేస్తున్నారు బాబు. అంతేనా? నాకు డౌట్ కారణం ఏంటంటే, ఒక ఆయన కొలువు చేసి ప్రేమించామని పాట రాశాను. నాకు అప్పటి నుంచి టెన్షన్ ఎక్కువైపోయింది కదా. కొలువు చేసి ప్రేమించింది యాకోబు కదా, కొలువు చేసి ప్రేమించింది రాహేల్ని కదా. మరి మనకేంటి లింక్ ఇందులో? మనల్ని ప్రేమించినోడు ఎవరో అనండి. ఆయన మనల్ని ప్రేమించడానికి ఎవరి దగ్గర కొలువు చేశాడా? చచ్చే, ప్రాణం ఇచ్చి ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. కొలువు చేసి నన్ను ప్రేమించామన్నమాట నాకెందుకు అనటం? ఇది యేసుప్రభు కాదు, ఆయనే యజమాని. ఇంకొకటి దగ్గర కొలువు చేయటువంటి యేసు రక్తం ఏం చేయం. అరచు పిల్ల కాకికే కాదు, అరణ్యములోని సింహమును కూడా ఆహారం ఇచ్చేది ఆయనేనంట. దేవునికి స్తోత్రం.
1000 కొండల మీద పశువులు నాది కాదా, వెండి బంగారం నాది కాదా, నాకు ఆకలైతే మీకు చెప్తానా, ఏంట్రా మీరు అమాయకంగా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ఆయన అంటే ఎవరి దగ్గర కొలువు చేశాడంట, నా పొరపాడైపోయింది. ఇప్పుడు 14 ఏళ్ళు కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు. నానా బాధలు పడి ఇంట్లోంచి బయటపడ్డాడు. నాకు యాకోబు కావాలి, అలాగే దేవత కూడా కావాలని బొమ్మ ఎత్తుకొచ్చింది ఆ పిల్ల. ఆ నాన్నగారిని మాయ చేసింది. యేసు ప్రభు కన్ను కప్పలేదు కాబట్టి దారిలో చచ్చిపోయింది. చచ్చిపోతూ చచ్చిపోతూ కొడుకును ప్రసవించింది. చచ్చిపోతూ తాను చనిపోతున్నట్లుగా అర్థమై వీడికి బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. బెనోని అనే మాటకి అర్థం దుఃఖపుత్రుడు అని. ఎవరన్నా తల్లి కొడుక్కి దుఃఖపుత్రుని పేరు పెడుతుందా అండి? హలో, అయ్యి బాబోయ్, అంత ఆలోచించేలా మరీ చిత్రమైన బాబు మీరు. చాలా కడు పేదరికంలో ఒక పూట తింటే 2 పూటలు తినలేదు. మధ్యాహ్నం స్కూల్లో పెట్టే భోజనం తప్ప మొదటి 2 పూటలకి దిక్కులేని ఒక నిరుపేద కుమారుడు ఇంత బాలుడు వచ్చాడు. నీ పేరేంటి నాన్న అంటే కోటేశ్వరరావు అన్నాడు. అయ్య బాబా, శివుడు ముక్కు వేసుకొని, గజ్జి కురుపులు వేసుకొని, చిన్న డైరీ వేసుకొని, సింపుల్ చుట్టూ వేసుకొని, ఒళ్ళిండి కురుపులు వేసుకొని పిల్ల వచ్చింది. చూస్తేనే భయంకరంగా ఉంది, కానీ దేవుని ప్రేమ కదా. ఏం పేరు బిడ్డ అంటే సౌందర్య. ఓహో, సో ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉంటే అలా పెట్టుకుంటారు. కానీ ఏ తల్లి అయినా కొడుక్కి ఈడు దుఃఖం, ఈడు ఏడుపు అని పేరు పెడతారండి. ఆ తల్లి పెట్టేసింది దుఃఖపుత్రుడని. యాకోబు చేతిలో రక్తపు తడి ఆసని పసిగుడ్డును పెట్టి, అయ్యా అమ్మగారు బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయారు అయ్యా అంటే, యాకోబు అంటాడు దుఃఖపడి మోకాల మీద కృంగి దేవుని వైపు చేతులు ఎత్తయ్యా. వాళ్ళమ్మ సరిగ్గానే పెట్టింది. పుడుతూనే తల్లిని కోల్పోయాడు. ఒక్క క్షణమైన తల్లి పొత్తిలలో ఆడుకుని అదృష్టం నోచుకునేవాడు, ఒక్క చుక్కనే తల్లి పాలు తాగే సౌభాగ్యం లేనివాడు దుఃఖపుత్రుడు కాకపోతే ఏంటి, ఆడికి దుఃఖమే, ఆడి వల్ల మాకు దుఃఖమే. ఆడి పేరు కరెక్ట్గానే పెట్టింది. కానీ ఇంత దుఃఖానికి ఆడు కారణం కాదుగా. ఆడే పాపం చేశాడు. జీవితం అంతా స్కూల్కి వెళ్తే రేపు రే దుఃఖం, అరే ఏడుపో అని కేకెత్తే ఏం బాగుంటుంది? లేదయ్యా. చూసిన వాళ్ళు కూడా ఆడు పుడితేనే తల్లిని మింగేసిన దుర్మార్గుడు, నష్టజాతకుడు, నెత్తి మీద శని ఉంది, నెత్తి మీద సోవ ఉంది, ఆడితో ఆడుకోకండి, ఆడితో మాట్లాడకండి అని దూరం పెట్టినని పిల్లలు చెప్తే ఎంత బాధ. వద్దయ్యా, ఇలాంటి జీవితాన్ని నీ కుడి చేతిలోకి తీసుకుంటే తప్ప సుఖం లేదు. వీరిని కుడి చేతి పుత్రుడిగా మార్చేయి, ఈడు బెన్యామీన్ అయిపోవాలన్నాడు. అది నామకరణోత్సవం కాదు. ఈ పేరు బాగాలేదని ఇంకో పేరు పెట్టుకో. ఏడుపు, ప్రియమైన భార్య శవం అక్కడ, రక్తపు తడాన్ని పసుపుకుంటూ ఏడుపు ఇక్కడ. పేరు మార్చుకుంటే సంబరం కాదు. అయ్యా, ఇంత దుఃఖపుత్రుడు నీ కుడి చేతి పుత్రుడైతే తప్ప బాగుపడ్డాయ్యా. వీడు నీ కుడి చేతి బిడ్డ అయిపోవాలి. ఎందుకని? ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవ, ఆయన కుడి చేతిలో రాజదండమున్నదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యాకోబు సింపుల్గా ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా ఏంటి కుడి చేతి పుత్రుడు అయిపోవాలి, రేపొద్దున కింగ్ అయితే ఈడు అవ్వాలి అని ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థనలన్నీ మర్మాలు ఎక్కువ, పదాలు తక్కువ, మర్మాలు ఎక్కువ. దాని పేరే యాకోబు ప్రార్థన. నన్ను ఆశీర్వదించము అన్నాడు. ఒక్క పదమే, తెల్లవారులు ఏడుతాడు 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 ఆశీర్వదించాయి అంటాడు, ఏడుతాడు ఏడుతాడు ఒక్క పదమే. అందులో మ్యాటర్ ఏంటి తెలుసా? అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని భయపడుతున్నాను, ఆ మరణము నుండి నన్ను తప్పించి జీవంలోకి చేర్చము. ఇంత గొడవ ఉంది అందులో. పదం ఆశీర్వదించమంటాడు. లోపల చాలా మ్యాటర్ ఉంటుంది. కొంతమందికి ఇన్ని పదాలు ఉంటే మ్యాటర్ ఉండదు. యాకోబు ఒక్క మాట మాట్లాడిన అందులో చాలా విషయం ఉంటుంది. అది ప్రార్థనా జీవితం. ఓ అరిసేసి వాగేయటం కాదు. ఒక పదం మాట్లాడిన దేవుని హృదయం సంతోషించేలాగా ఉండాలా. మాట్లాడవచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనని కుడి చేతి పుత్రుడిగా చేసుకోయ్యా, రాజకుమారుడిగా మార్చుకో ప్రభా. మా పిల్లలు ఎవరైనా రాజులు అవ్వాల్సి వస్తే ఫస్ట్ ఈయన రాజుగా చేసే ప్రభా. మిగతా 11 మంది కూడా దర్జాగా తల్లి పొత్తిలో ఆడుకున్నారు, ఆనందంగా గడిచారు. అందరికీ అందమైన బాల్యం ఉంది, వీడికి మాత్రం ఏమీ లేదు ప్రభా. వీడిని కుడి చేతిలో పెట్టుకో మహాప్రభో, వీడిని రాజుగా చేసే నాయనా అని ప్రార్థన చేశాడు. సరే కొడుక, ఆయన పేరేంటి? ఆమేన్ అనువాడు అనండి అనేశాడు. ఆమేన్ అనేశాడు.